కోట్రామల్గూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రోజు ఫ్లైఓవర్లు గాని నిన్నగాక మొన్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఈ నగరాభివృద్ధికి ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో నగరవాసులకి పెరుగుతా ఉన్న జనం పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం విషయంలో వాహనాల రద్దీ 2 వీలర్ కానీ 4 వీలర్కు సంబంధించి ఈ వాహనాల రద్దీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఈ ఫ్లైఓవర్తో పాటు రాబోయే కాలంలో నగరం 4 వైపులా కూడా అభివృద్ధి చెందాలి. ఒకవైపు కాదు అభివృద్ధి, ఒక్కరి గురించి కాదు అభివృద్ధి, 4 వైపులా అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రివర్యులుగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మా ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తా ఉన్న తరుణాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చూసిర్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డుని ఏర్పాటు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు జంట నగరాలకి మంచి నీటి సదుపాయం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కృష్ణా నది జలాలతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణం చేసి ఒకటే దఫలో శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేసిండ్రు. 3 ఏళ్ల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు కూడా నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ప్రజలు ఇచ్చిన తీర్పు మార్పు కావాలన్నారు. మార్పు చూపెడతాం. చూపెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా ఒక ఆలోచనబద్ధంగా సమిష్టిగా ఈరోజు హైదరాబాదే కాదు ఇతర పట్టణాలకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మరి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మనం అందరం కూడా దాంట్లో ఉన్న కొన్ని ఆటంకాలను అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకున్నాం. ఈ సందర్భంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజల తరఫున వారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉండి మళ్ళా ఆనాడు అపోజిషన్ లీడర్గా ఉండి తిరిగి అవకాశం వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారం చేయాలని ఆలోచన దృక్పథంతో పోతా ఉన్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు.